ఫుడ్, వాటర్ కంటే ఒక సర్కిల్ అయితే, ఆలోచనలు, భావాలు ఇలాంటివన్నీ కలిపి ఇంకో సర్కిల్ అయితే, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది అతి పెద్ద సర్కిల్. అది తెలుసుకున్నాం నిన్న. సో ఫుడ్ అంటే శాకాహారము, ముఖ్యంగా మార్పు చేసుకోవాల్సిన శాకాహారంలోకి రావటము ముఖ్యమైనది. తర్వాత సాత్వికాహారము. సాత్వికాహారంలో శాకాహారం ఒక పార్ట్. దెన్ ఈ రెండో సర్కిల్కి వచ్చేసరికల్లా మనము సరైన ఆలోచనలు ఉండాలన్నాం, సరైన భావాలు ఉండాలన్నాం, ఎమోషన్స్, హైయర్ ఎమోషన్స్ ఉండాలన్నాం, పాజిటివ్ మిరాక్యులస్ థాట్స్ ఉండాలన్నాం, అనవసరమైనవి ఉండకూడదన్నాం, ఇంకో విషయాలు మనకు అవసరం లేదు అంటే ఇవన్నీ ఎనర్జీ ఎన్హాన్సింగ్, ఎనర్జీ డిప్లీషన్ యాక్టివ్లోకి వస్తాయి. మనం ఏది చూడాలో అవే చూడాలి, అనవసరమైన చూడడం అనవసరం అన్నాం. మనకు ఉపయోగపడేవి చూడాలి, అలా 10 మందికి సహాయపడేవి చూడాలి. సరైన నిద్ర గురించి చెప్పుకున్నాం. సరైన ఆలోచనలు, సరైన భావాలు, ఎమోషన్స్, సరైన నిద్ర. అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎంత అవసరమో బాడీకి అంతవరకు. ఇవన్నిటికీ కూడా ధ్యానం ఉపయోగపడుతుంది. ఎరుకతో, అవేర్నెస్తో మన బాడీకి మనకి కనెక్షన్ పెరిగి ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. అయితే మూడో సర్కిల్ అంతా ధ్యానం చేస్తే ఆ కాస్మిక్ ఎనర్జీ మనం విపరీతంగా మనకి అది అద్భుతంగా పొందుతాం కాబట్టి ఎప్పటికప్పుడు ఛార్జ్ అవుతూ ఉంటాం. ఏది ఉన్నా లేకపోయినా, మొదటి రెండు ఉన్నా లేకపోయినా ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఉంటుంది. అందుకని అది పెద్ద సర్కిల్. అందుకని యోగులు ధ్యానం చేస్తారు, ఏం అవసరం లేదు, చక్కగా ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతారు. ఎక్స్పెరిమెంట్ చేస్తే తెలుస్తుంది, మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. నేను ఎన్ని రోజులైతే నేను దేహాన్ని, నేను ఈ మెటీరియల్ని, ఇదంతా నేను ఐడెంటిఫై చేసుకుంటాను అంటూ మన పొజిషన్స్ తోటి, పవర్స్ తోటి, ఇళ్ళతోటి, మనుషులతోటి ఐడెంటిఫై చేసుకుని నేను ఇదే అనుకున్నప్పుడు మనం కూడా అక్కడే ఉంటాం. మన దేహం అప్పుడు మన దేహం కూడా అడుగుతూ ఉంటుంది, నాకు ఫుడ్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, లేకపోతే ఉండలేను అంటున్నాను. అటువంటి ఆలోచన ఎప్పుడైతే కొద్దిగా సరళించి సరళించి దాన్ని నిజంగా ఒక శక్తి అయితే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచనలోకి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన దేహం కూడా నిద్ర, ఆకలి ఇలాంటివన్నిటికీ కొద్దిగా తగ్గించుకొని ఆటోమేటిక్గా మనకి కోఆపరేట్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ టైంని, ఎక్కువ సమయాన్ని మన సాధనలో ఉపయోగించుకోవటానికి. అయితే ఈ మిడిల్ సర్కిల్లో మనలో ఉత్పత్తి అయ్యే శక్తులు అనే దాంట్లో సరి అయిన వాక్కు, సరి అయిన ఎఫర్ట్, పని, వర్క్ అన్నాం. సరైన వర్క్, పని, వృత్తి, అంటే వర్క్ లైఫ్లో ఏం చేయాలనేది. వాక్క్షేత్రం అనేది పత్రికారి నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప సబ్జెక్టు. ఎంతో ఎంఫసిస్ ఇచ్చారు, ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇవే 4 ఒప్పందాలు అని చెప్పేసి మా డాన్ మెగ్వైర్ జూనియర్ రూయిజ్ అని ఒక ఆథర్ ఉన్నారు. డాన్ మెగ్వైర్ రూయిజ్ అనే ఒక మాస్టర్ ఫ్రమ్ సౌత్ అమెరికా. ఆయన కూడా 4 ఒప్పందాల్లో మొదటి ఒప్పందం వాక్క్షేత్రం, ఇంపెకబిలిటీ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది. అద్భుతమైనటువంటి వాక్కులు ఉండాలి. పత్రి గారు కూడా మన వాక్క్షేత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, మన 3 క్షేత్రాలు అని ఒక వాక్క్షేత్రం అనేటువంటి ఒక లెక్చర్ ఉంటుంది. సౌండ్ క్లౌడ్.కామ్కి వెళ్తే అక్కడ పత్రిజీ లెక్చర్స్ చాలా ఉన్నాయి. అందులో ఈ వాక్క్షేత్రం ఉంటుంది, ఖచ్చితంగా అందరూ వినాల్సిన విషయం అది. ఆ వాక్క్షేత్రం ట్రైనింగ్ అయితే మనం మాట్లాడే తీరును మార్చుకోగలిగితే, అవసరమైనవి మాత్రము చాలా తక్కువగా, కన్సైజ్గా మాట్లాడుతూ ఎంతో ఎరుగుతో అనవసరమైన విషయాలు మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఆటోమేటిక్గా మనం ఒక గొప్ప ఫ్యూచర్లో క్రియేట్ చేస్తాము. మన రిలేషన్షిప్ అద్భుతంగా ఉంటాయి, మన సంబంధ బాంధాలు అద్భుతంగా ఉంటాయి, మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది, మన ఎనర్జీ చాలా చక్కగా ఉంటుంది. అనవసరమైన మాటలు, నెగిటివ్ వర్డ్స్, ఫియర్ తెప్పించే వర్డ్స్, క్రిటిసిజం చేసే వర్డ్స్, బ్లేమ్ చేసే వర్డ్స్, ఇవన్నిటి ద్వారా కూడా మన ఎనర్జీ లూజ్ అవుతూ ఉంటాం. ఎవరినైనా చక్కగా ఎంకరేజ్ చేసే వర్డ్స్, ప్రేమపూరితమైన వర్డ్స్, పాజిటివ్ అండ్ హైయర్ ఎమోషన్కి సంబంధించిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని కానీ వాళ్ళని కానీ లిఫ్టప్ చేస్తాయి. ఒక గ్రోత్కి కొహరెన్స్ అనే వర్డ్ విన్నాం కదా. గ్రోత్ అంటే మన గ్రోత్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, మన అందరితో కొహరెంట్గా ఉండాలంటే మన బాడీ చక్కగా ఎప్పుడు పనిచేస్తుంది, ఒక ఒక స్టేబుల్గా వచ్చినప్పుడు, బ్యాలెన్స్డ్గా వచ్చినప్పుడు. దాన్నే కొహరెన్స్ అన్నామంటే ఒకరినొకరు అర్థం చేసుకునేటట్టుగా ఉండాలంటే మంచి ఎమోషన్ ఉంటేనే అవుతుంది. కాబట్టి
మన వర్డ్స్ అన్నీ కూడా అటువంటి విషయాల గురించి ఉండాలి. భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రము అని 3 క్షేత్రాలు. భావనా క్షేత్రం అంటే మన ఆలోచన క్షేత్రము. చేష్టా క్షేత్రం మనం చేసే పనుల క్షేత్రము. వాక్ క్షేత్రము. ఈ భావనా క్షేత్రము లో మన ఆలోచన ద్వారా మనకి ఏది కావాలంటే అది అక్కడ అనుభవించవచ్చు. అక్కడ అనుభవాన్ని పొందొచ్చు. అక్కడితో అయిపోతుందది. చేష్టా క్షేత్రంలో అంటే మనము కోప్పడ్డము, ఏదైనా ఒక గ్రీడీగా ఏదైనా పనులు చేయటము, భయంతో లేకపోతే ఒక సర్వైవల్‌తో ఎవరికేం చెప్పకుండా సైలెంట్‌గా చేసుకోవటము. ఎందుకంటే ఒకరికి చెప్తే అవకాశాలు పోతాయనుకుంటే మనకు ఉంచుకోవటము. ఇలాంటివన్నీ కూడా మన క్యారెక్టర్‌ని బట్టి ఉంటుంది. మన అవగాహనను బట్టి, మన పర్సనాలిటీని బట్టి మన చేష్టలుంటాయి. మన పర్సనాలిటీ ఎలా ఉంటే మన చేష్టలు అలా ఉంటాయి. అయితే చేష్టలను కరెక్ట్ చేయాలంటే ఆ పర్సనాలిటీని కరెక్ట్ చేయాలి. ఆలోచనలు అక్కడ కరెక్ట్ చేయాలి. మన భావాలను కరెక్ట్ చేయాలి. అంతేగాని ఇక్కడ మనుషులు వాళ్ళెప్పుడూ కూడా ఒక లేనట్టుగా మాట్లాడుతుంటే, ఎప్పుడూ కూడా వాళ్ళ బిహేవియరు మాకేదీ లేదు. ఎందుకంటే ఆ స్కేర్సిటీలో ఉన్నట్టుగా ఉన్న వాళ్ళని మనం ఎందుకలా మాట్లాడుతున్నాం అని కరెక్ట్ చేస్తే అక్కడ అవ్వదు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇవ్వాలి. అంటే చేష్టలను మనం కరెక్ట్ చేయలేము. మెల్లగా కరెక్ట్ చేయబడుతుంది. వెంటనే అన్ని సార్లు చెప్పినా అవ్వదు. ఒక పిల్లవాడు విత్‌డ్రా చేసుకొని పెద్దగా యాక్టివ్‌గా ఉండట్లేదు. ఎందుకు అంటే ఏదో చిన్నప్పుడు కొన్ని బిలీఫ్స్ వచ్చుంటాయి. నన్ను పెద్దగా పట్టించుకోరు. నేను ఈ ఇంట్లో పెద్దగా రాణించలేను. నాకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఎక్కువ మందున్నారు. వీళ్ళందరూ కలిపి నేను అంత గొప్పగా లేను అని ఒక భావనలోకొచ్చినప్పుడు పెద్దగా ఎటువంటి విషయాల్లో కూడా తను ఇనిషియేటివ్ తీసుకోడు. అదే పెద్దయితే కంపెనీలో కూడా ఉంటుంది. నువ్వు ఆ యంగ్‌స్టర్‌ని పట్టుకొని "నువ్వెందుకు చేయట్లేదు? నువ్వు రా" అని మనం చెప్తూ ఉంటే అతనికి అర్థం అవ్వదు. ఎందుకంటే భావాలు మారాలి కాబట్టి. అవగాహన పెంచాలి. ఒకడి మీద కంప్లెయింట్లు చేస్తుంటారు. వాళ్ళకి చెప్తుంటాం. కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ అవగాహన అలాగే ఉంది. అవగాహన ఏంటంటే ఇలా కంప్లెయింట్లు చేసి మన గురించి గొప్పగా చెప్పుకుంటే మనకు ఉద్యోగం సరిగ్గా ఉంటుందనుకుని అలా చేస్తుంటారు. అవగాహన పెరగాలి. అంటే ధ్యానం చేస్తే అవగాహన పెరుగుతూ ఉంటుంది. సో, చేష్టలు కరెక్ట్ చేయలేము. ఆలోచనల ద్వారా మనం పూర్తిగా స్వతంత్రులము. చేష్టల్లో మనం పరతంత్రులము. అంటే మన భావం మన మన క్యారెక్టర్‌ని బట్టి అది ఉంటుంది కాబట్టి క్యారెక్టర్ మారకపోతే అది మారదు అంత తొందరగా. అందువల్ల ఆ రెండిట్లో మన కంట్రోల్‌లో ఒక దాంట్లో పూర్తి కంట్రోల్ ఉంది. మనం ఏదైనా చేయొచ్చు. ఆతలకు సంబంధం లేదు. చేష్టల్లో మనము పూర్తిగా మన క్యారెక్టర్‌ని బట్టి ఉంటుంది. దాన్ని మార్చలేము. కానీ వాక్ క్షేత్రం అనేది మన వాక్కుల్ని ఎప్పటికప్పుడు మనం మార్చుకోగలము. అవేర్‌నెస్‌తో, ఎరుకతో మాట్లాడాలి. ఎందుకంటే మనం ప్రతి మాట మాట్లాడడం ద్వారా మనం ఎప్పుడూ ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నాము. సో, వాక్క్షేత్రం ద్వారా మనం ఎప్పుడూ ఇంకొకరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాము మన వాక్కుల ద్వారా. మనల్ని మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకుంటున్నాము. కాబట్టి వాక్క్షేత్రము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్షేత్రము. చూడండి మన రిలేషన్‌షిప్ సరిగ్గా ఉండాలంటే మన మాటను బట్టి ఉంటుంది. మనం ఒక కంపెనీలో ఒక లీడర్‌గా ఉండి అందరికి చెప్తున్నామంటే మన మాటను బట్టి ఉంటుందక్కడ. మనం ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేసి ఆ విధంగా వాళ్ళు మోటివేట్ అవుతారు. బ్లేమింగ్‌తో ఉంటే అసలు రారు. ఏదో బలవంతంగా చేస్తారు కానీ వదిలేస్తారు. మన మాటలను బట్టి ఏదైనా ఉంటుంది వాక్క్షేత్ర. వాట్ గోస్ ఇంటు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైన్ ద పర్సన్. వాట్ కమ్స్ ఔట్ ఆఫ్ ద మౌత్ డిఫైన్స్ ద పర్సన్ అని జీసస్ క్రైస్ట్ గారు అన్నారు. అంటే మనం ఏది లోపలికి పంపిస్తున్నామో దాని ద్వారా ఒక మనిషి డిఫైన్ అవ్వడు. మనం ఏది బయటికి పంపిస్తున్నామో దాని ద్వారా ఒక మనిషి గురించి తెలుసుకుంటాం. అందుకనే వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. అంటే మనలో ఫేస్‌లో కనిపిస్తాయి భావాలు. మన సోల్ అంటే మన ఇన్నర్ నేచర్ ఎలా ఉందో తెలిసిపోతుంది. వర్డ్స్ మాట్లాడితే మనకు అవగాహన ఎంత ఉందో తెలిసిపోతుంది. ఎటువంటి కంప్లెయింట్ చేస్తున్నాం. నాకంతా సరిగ్గా జరగట్లేదు. వీళ్ళ వల్లనే జరగట్లేదు. అంటే తెలిసిపోతుంది. ఓహో! ఏ స్టేజ్‌లో ఉన్నాము. నోరు విప్పి కంప్లెయింట్ చేస్తూ ఉంటే ఇంకా అర్థం చేసుకోలేని స్టేజ్ అనమాట. సరిగ్గా జరగట్లేదు అంటే ఇంక అర్థం చేసుకునే స్టేజ్. అంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మన దగ్గర సిట్యుయేషన్‌ని. సో, ఈ వాక్ క్షేత్రము మనం మాట్లాడే మాటలు ముఖ్యంగా
మేనేజర్స్ సబార్డినేట్స్కి, పేరెంట్స్ చిల్డ్రన్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎవరికైతే అథారిటీ ఉందో వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే మీద వాళ్ళ మీద ఎంతో రెస్పెక్ట్తో వింటారో అటువంటి వాళ్ళ దగ్గర మనం మాట్లాడే మాటలు చాలా 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 ఇంపార్టెంట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒక మదర్ వర్క్ చేస్తూ ఇంటికి కొద్దిగా టైర్డ్ అయి వస్తారు. చక్కటి ఎంతో ప్రేమ ఉంది పాప అంటే, కూతురు అంటే. కానీ ఆ మదర్ అనండి, ఒక స్పౌజ్ పేరెంట్ అనండి, ఎవరో ఒకరు అనండి, మంచి పిల్లలంటే బాగా ఇష్టము. కానీ ఇంటికి వచ్చేసరికల్లా బాగా అలసిపోయి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆ అమ్మాయి సాయంత్రం చక్కగా మదర్ వస్తున్నారు అని చెప్పి దానికి ఎక్సైట్మెంట్లో సోఫాలో పైకి ఎక్కి గెంతడమో జంప్ చేయడం అటు తిరుగుతూ తిరుగుతూ పాట పాడుతుంటే, తనకి ఎప్పటికే తలనొప్పితో వస్తున్నారు కదా, తలనొప్పితో రావడంతో వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటప్పుడు జంప్ చేసి చకాకు పెడుతుంటే, నీ పాటలను వినలేకపోతున్నాను, అంత దరిద్రంగా ఉంది, పాటలాడకు అని అంది. పాట పాడొద్దు అనగానే 6 7 సంవత్సరాల అమ్మాయికి ఏం చేస్తుంది పాపకి, వెంటనే టక్కనే, ఎందుకంటే మరి పేరెంట్ అంటే ఎంతో రెస్పెక్ట్ కదా, టక్కన స్పాంజ్ లాగా తీసేసుకొని దెన్ ఇంకా తను ఎప్పుడు కూడా మన వాయిస్ని ఓపెన్ చేయదు. ఒక మాటతో ఒక మంత్రంలాగా అయిపోయింది అది. ఓకే, నా వాయిస్ అసలు దరిద్రంగా ఉంటుంది, నేను అందరిని ఇబ్బంది పెడతాను, నా వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను మా పాట రాదు. తన ఇంటెన్షన్ ఏమీ రాంగ్ కాదు, అక్కడ ఏంటంటే అది చికాకులో ఉంది. అయితే ఇక్కడే ఇటువంటి విషయాలను ధ్యానం అనేది ఎంతో ఎరుకనిస్తుంది. ఆ ఎరుకతో మనము ఎంత సిచ్యులో ఉన్నా కూడా మనం వచ్చేసరికల్లా చాలా చక్కగా ఆ టైంలో బ్యాలెన్స్లో ఉంటాం. ధ్యానం ఉండాలి. అది ఇంపాక్ట్ అలా ఉంది, ముఖ్యంగా పిల్లల మీద. అదే ఆఫీస్లో కూడా ఎవరైనా జూనియర్ కొలీగ్స్ వచ్చినప్పుడు నీకేం తెలియదు, నేను చెప్పింది చెయ్యి అన్నాం అనుకోండి, ఏం చేస్తారు, ఓకే నాకేం తెలియదు, నిజం చెప్తున్నారు సీనియర్, ఆయన అంత సీనియర్ కదా, నాకేం తెలియదా అని లోపల లోపల ఆలోచించుకొని బాగా లో అయిపోతాడు. నాకేం తెలియదు కదా, నాకు తిన్నప్పుడు ఏం చేస్తుంది, మిగిలిన విషయాల్లో కూడా అలాగే పోరుగా పెర్ఫామ్ చేస్తాడు. పెర్ఫామ్ చేసినప్పుడు అది రీఎన్ఫోర్స్ అవుతూ ఉంటుంది. చెప్పాను కదా నీకు, మొన్న కూడా తప్పు చేసి ఎప్పుడు చేసావు, నీకేం తెలియదు, సరే మొత్తానికి ఎలాగో హైర్ చేసుకున్నాం చేద్దాంలే అని మాట్లాడినప్పుడు ఎంకరేజింగ్గా లేనివి ఆ వ్యక్తుల్ని ఆ జూనియర్ని బాగా కిందకి లాగేస్తాయి. నాకు తెలుసు వాడు చేయట్లేదు కాబట్టి నీకేం తెలియదు అంటున్నాము, కానీ విషయం డిఫరెన్స్. మనం మాట్లాడే మంత్రంలా పనిచేసి వాడు అలాగ వస్తుంటారు. రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్గా మాట్లాడాల్సింది వాక్. ఒక మనం మౌత్ ఓపెన్ చేసామంటే ఇట్ హ్యాస్ టు బి సో ఇంపెకబుల్. దీనికి ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ బుద్ధాసే క్వాంటమ్ ఫౌండేషన్లో రెగ్యులర్గా చెప్తుంటారు. ట్రిపుల్ ఫిల్టర్, మనం మాట్లాడేది 3 ఫిల్టర్ని చూసుకుంటే, ఫిల్టర్స్ మాట్లాడే ముందు అది వీటిల్లో ఏదైనా సాటిస్ఫై అయితే మాట్లాడడానికి అర్హత ఉన్న విషయం అది. ఒకటి, అది సత్యమా కాదా నిర్ధారించుకోవాలి. జస్ట్ బికాజ్ అక్కడ పేపర్లో ఉంటే కరెక్ట్ అని ఉందా, జస్ట్ బికాజ్ ఆ టీవీలో వచ్చేస్తే కరెక్టా. ఎన్నోసార్లు వాటి గురించి సోర్స్ అది లేకుండా టక్కన వేసేస్తారు, రేటింగ్స్ కోసమని ఇంకో దానికి. ప్రతి ఒక్కరు హ్యూమనే, వాళ్ళకి రాత్రికి డెడ్ లైన్లు ఉంటాయి, ఆ టైం కల్లా ఇచ్చేయాలి. ఆ టైంకి అవ్వలేదు అనుకోండి రాసేస్తారు, ఆ ఎవరి దగ్గర కావాల్సిన లేదు ఏదో రాస్తారు. ఎన్నో రకాలుగా ఉంది. మనము దాన్ని నిర్ధారించుకోవాలి, కరెక్టా కాదా బిఫోర్ వి స్పీక్, ట్రూతా కాదా. లేకపోతే మనం స్లాండరింగ్ చేసినట్టు అవుతాం, ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది, అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన అవకాశం ఉంది. ఇట్ ఆల్సో కమ్స్ అస్ గాసిప్. వెన్ యూ డోంట్ ఎస్టాబ్లిష్ ఇట్ ఈస్ ట్రూత్ అని తెలియకుండా సత్యం అయితే మాట్లాడాలి. వాట్సాప్లో వచ్చిందంటే అక్కడ ఫార్వర్డ్ చేస్తే ఎంత భయాన్ని క్రియేట్ చేయొచ్చు. సో సత్యమా కాదా, ట్రూత్ అయితే చెప్పడానికి రెడీ, ట్రూత్ కాకపోతే మనం అక్కడ దాన్ని వదిలిపెట్టాలి. ఎందుకు చేయాలి, అవసరం ఏంటి. రెండు, అది పాజిటివా కాదా. ట్రూత్, ఒక యాక్సిడెంట్ జరిగింది, ట్రూత్ నిర్ధారించుకున్నారు, ఒక పెద్ద రైలు యాక్సిడెంట్ జరిగింది, ఎంతో జన నష్టం జరిగింది, ఇంకోటి జరిగింది, ఓకే. పాజిటివ్, అది నెగిటివ్, దాని అవసరం ఉందా. నెగిటివ్ ఉన్నప్పుడు దానికి చెప్పాల్సిన విషయం ఏంటి, ఎవరి కిందకి చెప్పాలి. ఫోన్ చేసి, ఈరోజు న్యూస్ పేపర్లో చూశాను, మా పిల్లల్లో లేకపోతే మా కొలీగ్స్ ఎక్కడో ఉంటారు, ఫోన్ చేసి ఇగో ఈరోజు పెద్ద వచ్చింది హెడ్డింగ్లతోటి,
చూడండి ఎంత ఘోర ప్రమాదం జరిగిపోయింది, ఎక్కడో ఉన్న వాళ్ళకి చెప్పడం ద్వారా ఉపయోగం ఏమి ఉంటుంది? వాళ్ళని కూడా కొద్దిగా బాధ పెట్టడం కాకపోతే కానీ. సత్యమా, అది పాజిటివా? పాజిటివ్ కాకపోతే దానికి అక్కడ ఆగిపోతుంది, చెప్పాల్సిన నెసెసిటీ లేదు, వేస్ట్ అది. ఏదో కంపెనీ లే ఆఫ్స్ చేస్తోంది, మన కంపెనీ వాళ్ళు అందరికీ పిలిచేసి వాట్, ఆ పక్క కంపెనీ వాళ్ళు లే ఆఫ్ చేస్తున్నారు, వాళ్ళకంటే నష్టాలు వచ్చాయట. ఓ, అది అవసరం ఏంటి? దాని అవసరం ఏంటి? దాని ద్వారా ఏం చేస్తున్నాం మనం? భయం కల్పిస్తున్నాం. ఉపయోగమైన విషయం కాదు, భయం కల్పిస్తున్నాం, భయపెడుతున్నాం ఇంకోళ్ళని. సో నెగిటివ్ పాజిటివ్లో, నెగిటివ్ అయితే దాన్ని అక్కడ వదిలిపెట్టొచ్చు. ఊరికనే చాలామంది ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం, లాస్ట్ టైం నేను వెకేషన్కి వెళ్ళాను, వెకేషన్కి వెళ్ళినప్పుడు సడన్గా మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, క్యాన్సిల్ అయినప్పుడు అది గొప్ప విషయంగా చెప్తారు. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఉపయోగం ఉందా? అది ఎప్పుడు వీళ్ళు ఏదో ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏదో ట్రావెల్ కలిసిన మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, చాలా ఇబ్బంది పడ్డాము. అది నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా అనవసరం, అది మామూలుగా అనవసరము. వీళ్ళు ట్రావెల్ చేసినప్పుడు చూసుకో కొద్దిగా. ఈయన ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చేసి ఉంటాడు, వెళ్తున్నాను. ఓ, నేను లాస్ట్ టైం 10 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి, లేకపోతే ఇమిగ్రేషన్లో ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఇమిగ్రేషన్ అలా ఉందా? అప్పుడు ఈ విషయాలు ఇప్పుడు చెప్పడం ద్వారా అసలు ఏమైనా ఉపయోగం ఉందా? జీరో. ఊరికనే టైం పాస్ చేసుకోవడానికి ఎన్నో విషయాలకి అవసరం లేనివన్నీ, ముఖ్యంగా ఛాలెంజెస్ ఏవైతేనే వాటి గురించి జనరల్గా పాస్ చేస్తుంటాం. అంటే నెగిటివ్ విషయాలు మాట్లాడడం అనేది అనవసరము వాక్షేత్రంలో. మూడోది డిఫరెన్స్, ఉపయోగం ఉందా లేదా, యూస్ఫుల్లా కాదా. అది సత్యం అవ్వచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు, కానీ యూస్ఫుల్ అయితే ఓకే, దాన్ని ఖచ్చితంగా చెప్తాం. ఈ వాక్షేత్ర గురించి నేర్చుకుంటున్నాము, ఇక అద్భుతమైనటువంటి విషయము. దీని గురించి చెప్పొచ్చు. దీనిలో పాజిటివ్ నెగిటివ్, ఇది పాజిటివే. ఇది ట్రూత్ అంటే మీకు ట్రూత్ అని అర్థం అనిపిస్తే ఇది ట్రూత్. సో ట్రూత్ పాజిటివ్ ఉంది, దీన్ని యూస్ఫుల్గా ఉంది కాబట్టి చెప్తాం, చక్కగా చెప్తాం. 3 ఫిల్టర్లు పాస్ అవుతాయి. పిఎంసీలో జరిగే ఎన్నో సంఘటనలు, అన్ని లెక్చర్స్ అన్ని కూడా 3 ఫిల్టర్లు పాస్ అవుతాయి. ఇవి చక్కగా ప్రమోట్ చేస్తాం, వీటి గురించి మాట్లాడుతాం. యాక్సిడెంట్ల గురించి, ఎవరో పొలిటీషియన్ రిజైన్ చేశారని, వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ అయిందని, ఇవన్నీ గురించి మనకు అవసరం ఏంటి? ఒక ఫిల్మ్ స్టార్ ఇది జరిగిందని, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? జీరో ఉపయోగం ఉండే ఫ్రెండ్స్. సో ట్రూత్ఫుల్, పాజిటివ్, యూస్ఫుల్, ఈ 3 ఫిల్టర్లో ఒకటైనా పాస్ అయితే మనం చక్కగా మాట్లాడొచ్చు. నెగిటివ్ అయినా ఎప్పుడు ఉపయోగపడుతుంది? మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అనుకోండి. మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజరు పర్మిషన్ల కోసం ట్రై చేస్తున్నారు, ఏదో జరిగింది సంథింగ్, ఒక అంత నాట్ పాజిటివ్ న్యూస్ ఉంది, దానికి మీకు తెలియాలి కాబట్టి మీకు పర్సన్ వచ్చి చెప్పాలి. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు అప్పచెప్పారో వాళ్ళు 10 మందికి చెప్పి అక్కడ ఇక్కడ చెప్పడం ఉపయోగం ఏముంది? దా ఈవెంట్కి అలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ తీసుకురావాలి, తీసుకొచ్చి ఆర్గనైజర్ మెయిన్ హెడ్కి చెప్పాలి. అది నెగిటివ్, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ఇది విషయం. అంతే. యూస్ఫుల్ కాబట్టి అక్కడ ఆయన డెసిషన్ తీసుకోవాలి కాబట్టి. డిఫరెన్స్, మనము ఈ 3 ఫిల్టర్ని అప్లై చేస్తే ఎన్నో విషయాలు మనకు కట్ అయిపోతాయి, దాని ద్వారా మన ఎనర్జీ ఎంతో సేవ్ అవుతుంది. ప్లస్ మనం పాజిటివ్గా మాట్లాడి సత్యం గురించి మాట్లాడినప్పుడు మన ఎనర్జీ గెయిన్ చేస్తాము. 10 మందికి ఎంతో హైయర్ ఎమోషన్కి వెళ్తారు, దాని ద్వారా మనకు కూడా ఎంతైనటువంటి ఎనర్జీ గెయిన్ అవుతూ ఉంటుంది. వి టాకింగ్ అబౌట్ ఎనర్జీ ఎన్హాన్సింగ్ యాక్టివిటీస్. అవసరం లేనప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఒకటి చెప్పాలనుకున్నారు మీ టీం మీటింగ్లో, ఆల్రెడీ ఇంకోటి చెప్పేస్తారు, మనం ఎందుకు రిపీట్ చేయాలి మళ్ళీ? అవసరం లేదు. ఇట్స్ నాట్ నెసెసరీను. సాధారణంగా జరిగేది ఇదే. అంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఊరికనే ఇంప్రెస్ చేయాలి కదా అని ఏదో నోరివి మాట్లాడుతుంటాం, కానీ మనం చెప్పాల్సిన ఇంకోటి చెప్తే ఓకే డన్, నా శక్తి సరిగ్గా సేవ్ చేశారు వీళ్ళు, ఆల్రెడీ చెప్పారు అనుకుని కామ్ అవ్వాలి. ఎందుకు? పాయింట్ అయిపోయింది కదా, ఊరికనే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, పాయింట్ అని అయిపోయింది. చెప్పాడు ఇంకోడు, ఏంటి, నేను చెప్తే 10 మందిలో నేను మాట్లాడితే నాకు కూడా రికగ్నిషన్ ఉంటుందని ఒక ప్లీజింగ్ యాటిట్యూడ్తో వెళ్తాం. వీ డోంట్ నీడ్ ఇట్. మనం ఎంపవర్మెంట్లో ఉండాలి, మనలో మన ఎంపవర్మెంట్లో ఉండాలి. నన్ను వ్యాలిడేట్ చేసేది ఏంటి? ఓకే, నేను చెప్పాలనుకుంది అయింది, మ్యాటర్ ఓవర్. ఊరికనే అనవసరంగా మాట్లాడడం అంటే అదొకటి వస్తుంది ఫ్రెండ్స్. సో గాసిప్, ఇద్దరు వ్యక్తులు ఇంకో మూడో వ్యక్తి గురించి ఆ వ్యక్తులు ఏనాడు మాట్లాడుకుంటే అది గాసిప్ అంటారు. గాసిప్ ఈజ్ ద క్యాన్సర్ ఆఫ్ ద సోల్. గాసిప్కి సమస్య తావు లేదు వాక్షేత్రంలో. గాసిప్ అంటే అనవసరంగా మాట్లాడు, ఇవన్నీ కూడా వాక్షేత్రం కిందకి వస్తాయండి ఫ్రెండ్స్. ఆ ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ గారు ప్రాక్టీస్ చేస్తే మనం మాట్లాడే వాటిల్లో 90% కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి,
ఎక్కడైనా మీకు ఇబ్బంది కలుగుతుందా? నేను ఎందుకు చెప్పలేకపోతాను? అది చూసుకోండి. కానీ ఇది ఫాలో అయితే ఖచ్చితంగా ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఏది మీ పనులు చక్కగా జరుగుతాయి, ఆయన శక్తి ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ మ్యానుఫ్యాక్చరింగ్ అద్భుతంగా జరుగుతాయి. ఎందుకంటే అనవసరం వాటికి మనము మన శక్తిని ఇవ్వము కాబట్టి. ఇంకా రైట్ వర్క్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటంటే మనము కనీసం రోజుకి ఒక 8 నుంచి 10 గంటలు, అంటే 40% మన టైం 24 గంటల్లో ఈ ఆఫీస్ పని మీద ఉంటాం కాబట్టి, బిజినెస్ పని మీద ఉంటాం, ఇంకా ఎక్కువ చేస్తుంటాం కాబట్టి అది నిత్యం కూడా మనం ఎంజాయ్ చేసేటట్టుగా ఉండాలి. అది మనకు నచ్చిన పనుల్లో ఉండాలి. మనం నచ్చిన దాంట్లో బలవంతంగా ఏదో ఇది సేఫ్, ఇది సెక్యూరు, ఈ గవర్నమెంట్ జాబ్ అయితే మనకి ఎప్పుడు శాలరీ వస్తుంది, ఏం కాకపోయినా అనేటువంటి భావాలతో ఉంటూ అదేదో సర్వైవల్ మోడ్లోంచి తప్పించుకొని మనం నిజంగా ఎంజాయ్ చేయాలి మన జాబ్. లేకపోతే దాన్ని ఎక్కడికక్కడ చూసుకొని మార్చుకోగలిగడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ధ్యానం ద్వారా, సంకల్పం ద్వారా చక్కగా అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇవన్నిటికీ ధ్యానం బాగా సపోర్ట్ చేస్తుంది. బై ద వే, తెలిసిన విషయమే. జాబ్ నాకు నచ్చకపోతే మారు అని ఇంతకుముందు తెలిసిన విషయమే. అయితే ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ ఏంటి? ధ్యానం ద్వారా మనకు కరేజ్ వస్తుంది, మాట్లాడే అవకాశం వస్తుంది, మనకు ఒక హోప్ వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఆలోచన ద్వారా నాకు కావాల్సిన క్రియేట్ చేసుకుంటే ఒక విషయం తెలుస్తుంది. ధ్యానం ఎంతో శక్తిని ఇస్తుంది. ఆ పనులు జరుగుతుంటాయి. సో అప్పుడు మనం ఒక ధైర్యంగా నాకు కావాల్సిన జాబ్ని మనం మారగలుగుతాను, రోల్ చేంజ్ చేసుకోగలుగుతాను, మేనేజర్కి చెప్పగలుగుతాను, అడగగలుగుతాను. చాలాసార్లు అడిగితే ఏమనుకుంటారో అడగడం మానేస్తాం, అవన్నీ చేస్తాం. బిజినెస్లో మనం బలవంతంగా పెట్టారు, కానీ మనకి ఇష్టం ఉండదు, కానీ బలవంతంగా ఫోర్స్ చేస్తారు. అప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, చేసి అవసరమైతే దాని నుంచి తప్పుకొని ఇంకోటి చేయగలుగుతాం. ఆర్ ధ్యానం చేస్తే మనం ఏ పని చేసినా దాన్ని మనము నచ్చేటట్లు మనం ఆటోమేటిక్గా ఉంటాం. ఎందుకంటే మనం ఒక చైతన్యం అయినప్పుడు ప్రతిదీ కూడా మన క్రియేషనే. ఏది అది తక్కువ, అది ఎక్కువ, లేకపోతే అది గొప్పది, అది తక్కువది ఏమి లేదు. అన్నిట్లోనే మనం చేసే వాటిలో మనకి ఆటోమేటిక్గా మనకి ఇష్టపడి చేస్తూ ఉంటాం. అది వస్తుంది. ముందు ఏంటంటే ఇష్టమైన దాని గురించి చూస్తాము. 2 ఏది చేస్తే దానిలో ఇష్టం మనం పెంచుకుంటాం. ఆ స్థితికి వస్తాం ఖచ్చితంగా ధ్యానం ద్వారా డిఫరెన్స్. అప్పుడు మనం చక్కగా ఎనర్జీ గెయిన్ చేస్తాం. సో ముఖ్యంగా మనం చేసే పనులు, మన వర్క్కి సంబంధించిన విషయం ఖచ్చితంగా బాగా అలైన్మెంట్లో రావాలి. ఈరోజు ఇష్టం లేకపోతే దాంట్లోకి బలవంతంగా వెళ్ళి చేయడం ద్వారా ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటాం. ఎనర్జీ గెయిన్ అవ్వాలండి ఫ్రెండ్స్, అది ఇష్టమైనదిగా చేసుకోవాలి అనేది ఒక ముఖ్య విషయం. ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ధ్యానంలో. ఓకే డే ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు ఈ వారంలో జరిగిన కాన్సెప్ట్స్ గురించి కానీ, ధ్యానం గురించి కానీ, మీకు ఈ ప్రోగ్రామ్ సోఫా ఎలాగ అనిపిస్తుంది వాటి గురించి మనం షేరింగ్ ఎనేబుల్ చేద్దాం చక్కగా. ఏ చిన్న క్వశ్చన్ ఉన్నా, డౌట్ ఉన్నా, మామూలుగా బ్రేక్అవుట్ రూమ్స్ అని మనం క్రియేట్ చేస్తాం. అంటే వేరే చిన్న రూమ్స్లోకి వెళ్ళి మనము అక్కడ తక్కువ మంది ఉండేటట్టుగా చూసుకొని అక్కడ మనం షేర్ చేసుకుంటాము. ఈ రోజుకి మనము ఇక్కడే ఈ రూమ్లోనే అందరం కలిపి షేర్ చేద్దాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ వీడియోస్ సిద్ధంగా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మ్యాక్సిమం, ముఖ్యంగా కొత్త వాళ్ళు కానీ మ్యాక్సిమం షేర్ చేసుకొని ఏముంటే అది మీకు ఎలా అనిపిస్తే ధ్యానం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మీరు షేర్ చేసుకుంటే, ఒకవేళ ఏమైనా అక్కడ మిస్టేక్స్ ఉన్నా దాంట్లో వాటికి అక్కడ సొల్యూషన్ ఉంటుంది. మీ ధ్యాన సాధన కూడా చాలా బాగుంటుంది. క్వశ్చన్స్ కానీ, షేరింగ్ కానీ ఏదైనా కూడా మీరు హ్యాండ్స్ రైజ్ చేయొచ్చు డే ఫ్రెండ్స్. ఎస్ కోటి గారు. Yes, sir. Thank you, sir. Thank you for nice meditation. We have one participant raised hand. Yes, Anguru Pratap, sir. ఇది వీరంత వరకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తీసుకొని, అలాగే యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకు కూడా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి హలో జూమ్ జాయిన్ అయ్యి షేర్ చేసుకుంటే ఎంతైనా ఉపయోగము. హలో Yes, సార్, ఆర్ యూ హియరింగ్ మై వాయిస్ సార్? హలో, వినపడుతుందా సార్? ఎస్ అండి. yes, sir. వీడియో సార్ సార్, ఐ వాస్ అబ్జర్వ్ దీస్ పాస్ట్ డేస్. హలో
Chinese channel. ఎస్ సార్, ఒక అవకాశం ఉంటే వీడియో కూడా ఆన్ చేయండి సార్. Sir, ప్యానలిస్ట్ now I'm in bed, sir. Bed ప్యానలిస్ట్ rest. కాదు. We are being into Yeah, the panelist. ఈజ్ అ ప్యానల్. Daniel. చెప్పండి సార్. అండ్ విల్ పేస్ ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మీ ఎస్ సార్, చెప్పండి ప్రతాప్ గారు. సార్ రీసెంట్లీ లాస్ట్ టైం చెప్పాను కదా సార్, అదే యాక్సిడెంట్ అయింది నాకు అనేసి. చంద్ర సార్, ఎస్ అది సార్. నేను సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాలో మెయిన్ ఒక 5 minutes అయినా పర్లేదు ఎలక్ట్రో వేవ్స్ పాస్ అవుతాయి సార్ నా బాడీ మొత్తం. నాకు మెయిన్ ఎక్కడ ఇంజురీ అయింది లేదా సర్జరీ అయిన కాడ కూడా అక్కడి నుంచి పాస్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఫేస్ వరకు అలా అవుతాయి సార్. మళ్ళీ మిడిల్లో ఏదన్నా నాకు థాట్స్ వచ్చినప్పుడు లేదా మళ్ళీ ఒక డీప్ బ్రీత్ తీసుకొని తర్వాత మళ్ళీ చేసినప్పుడు ఆ, నాకు మళ్ళీ నేను శూన్యంలోకి వెళ్తున్నాను సార్. నేను కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను అంటే నేను బెడ్ రెస్ట్ నేను పడుకునే చేయగలను. నేను కూర్చోలేను సార్. నేను ఎక్కువసేపు కూర్చోలేను. మాక్సిమం ఒక 10 minutes అంటే 10 minutes లేదా 15 minutes కూర్చోగలను. మిగతా టైం అంతా నేను పడుకునే చేయగలను. ఆ, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను నేను కొత్తగా వచ్చాను సార్ మెడిటేషన్లోకి. ఇంతకుముందు ఓల్డ్గా చేశాను కానీ మిడిల్లో నేను మళ్ళీ వదిలేశాను సార్. అది ఫ్యామిలీ ఇష్యూ వల్ల కొన్ని పర్సనల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వల్ల. కానీ నాది ఇప్పుడు నేను ప్రెషర్ లెక్కనే సార్, ప్రెషర్ మాదిరి. ప్రజెంట్ మాక్సిమం నేను వీలైనంత వరకు ట్రై చేస్తాను సార్. కానీ ఏమైందంటే సార్ ఒక 1 day నుంచి నా సర్జరీ చేసిన పార్ట్ నుంచి కొంచెం నీ వరకు ఫీట్ నుంచి నీ వరకు ఫుల్ పెయిన్ ఉంది సార్. అంటే 2 days నుంచి ఎస్టర్డే టుడే ఐఎమ్ అబ్జర్వింగ్ సార్ లిటిల్ బిట్ రిలాక్సేషన్ ఆఫ్టర్ ద మెడిటేషన్. Thank you, sir. That's I'm observed. But body pains also there. But mainly electro waves I'm observed, sir. My starting day to till today also. ఓకే, వెరీ నైస్. మీ అనుభవం ద్వారా మీరు చక్కగా ప్రొసీడ్ అవుతున్నారు, ప్రోగ్రెస్ అవుతున్నారు. అలా కంటిన్యూ అవ్వండి. వదిలిపెట్టకుండా ఒక డిటర్మినేషన్తో చేయాలి. నొప్పులు అవి ఉన్నప్పుడు భరించలేని స్థితిలో కోర్స్ మళ్ళీ మెడిటేషన్ బ్రేక్ చేసి మళ్ళీ కూర్చుంటారు. మనం ఇంతవరకు కూర్చోవాలి, కంటిన్యూ చేయాలి. రైట్. సో డెఫినెట్గా Yes, sir. రిలీఫ్ అయితే ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ ధ్యానం? సార్ ఇది ఈ 40 days అంటే సార్ నేను ఎవరంటే సార్ మీ శిష్యురాలైన నేను చెప్పను సార్, వాళ్ళు చెప్పకూడదు అనుకున్నాను. ఒక రికమెండేషన్ గా అలాంటివి నాకు నచ్చదు. కానీ నేను మీ శిష్యురాలు సార్. ఎవరంటే సనవులో మీతో పాటు వర్క్ చేశారు, సృజన వాళ్ళ బ్రదర్ని సార్. ఓకే. మా ఫ్యామిలీ మొత్తం చేసేవాళ్ళు సార్. అందరూ చేస్తారు, మా సిస్టర్ చేస్తారు, మా మదర్ చేస్తారు, నేను కూడా చేసేవాడిని. కానీ మిడిల్లో నేను వదిలేసాను సార్. మేము పిరమిడ్ వ్యాలీకి కూడా వెళ్తాం, అప్పుడప్పుడు బుద్ధ పౌర్ణమికి కూడా వెళ్ళేవాళ్ళం. మా ఫ్యామిలీ చేసేవాళ్ళు కానీ నేనే సార్, నేను ఒక సరిగ్గా చేయలేదు సార్. మిడిల్లో గ్యాప్ వచ్చింది కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల, లేదంటే ఫ్యామిలీ వల్ల, ఇంకోటి మిడిల్లో వదిలేసాను. కానీ ఈ 40 days నా కోసమే మీరు పెట్టినట్టు నాకు అనిపించింది సార్. ఈ యాక్సిడెంట్ జరగడం ఒకటి, తర్వాత నాకు ఈ 40 days మెడిటేషన్ క్లాసెస్ కూడా కరెక్ట్ గా ఆ టైంలోనే రావడం నిజంగా అది నా అదృష్టంగా భావిస్తాను సార్. ఓకే, మీరు ఇంగ్లీష్ ప్రోగ్రామ్ జాయిన్ అవుతున్నారా? లేదు సార్, అవ్వట్లేదు. అవ్వాలి సార్. అది యా, ఓకే, ఫైన్. అంటే ఇక్కడ జాయిన్ అయితే వెరీ గుడ్. ఇట్స్ ఓకే. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్. అందరూ ఒకలాగా ఉండాలనేమి లేదు. ఇప్పుడు పట్టుకున్నారు కదా, దట్స్ ఆల్. అంతే. నేను పట్టుకొని 40 రోజులు ఎంత సిన్సియర్గా చేస్తే అంత ఇంప్రూవ్మెంట్, ఇంకా అంత వదలను సార్, కంపల్సరీ కంటిన్యూ చేస్తాను. వెరీ నైస్. కాకపోతే నా నా- అదే లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సార్, నా సిచ్యువేషన్ ఇట్లా అని. అదే మీరు అన్నారు కదా సార్, అపరాధ భావనతో ఎప్పుడు మనం బ్రతకూడదు, ఒక గిల్ట్ ఫీలింగ్ కానీ రిగ్రెట్ ఫీలింగ్ కానీ ఉండకూడదు. సరే జరిగింది, అది మనమేం కావాలని చేసుకోలేదు సార్. అదే యాక్సిడెంట్ కర్మ సార్. అది దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేశాను సార్. మీరు చెప్పారు, ఆ, నేను కూడా దాన్ని నిదానంగా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. ఎస్, బుక్స్ చదవాలి.
ఓకే సార్. ఓకే, నాలెడ్జ్ పరంగా కొన్ని బుక్స్ చదివితే ఆ, ఆ, ఈ కన్వర్జేషన్ విత్ గాడ్ బై నీల్ డొనాల్డ్ వాల్ష్ ఒకటి చదవండి. ఓకే సార్. ఒకటి. ఓకే, నెక్స్ట్ మైకేల్ న్యూటన్ గారి బుక్స్ ఉంటాయి. మైకేల్ న్యూటన్ అని ఆయన బుక్స్ ఉంటాయి, జర్నీ ఆఫ్ ద ఆ, సోల్స్, డెస్టినీ ఆఫ్ ద సోల్స్ అని చెప్పేసి. ఉమ్, అవి కొద్దిగా చదివితే మనకి అవగాహన పెరిగిపోతుంది. పెరిగినప్పుడు యాక్సెప్టెన్స్లో కాదు చక్కగా వస్తాం. ఎందుకంటే ఆ, ఎంతోమంది ఎన్నో రకాలుగా యాక్సిడెంట్లు జరిగినా, లేకపోతే ఏంటి ఇప్పుడు యాక్సిడెంట్ అనేది కొద్దిగా పర్మనెంట్ అది, లేకపోతే ఇక్కడ రికవర్ రైట్. పర్మనెంట్ ఏం కాదు సార్. ఇదేంటంటే సార్ మేజర్ ఇష్యూ సార్. ఇది ఫీట్ కి యాంగిల్ బోన్ ఉంటుంది సార్. యాంగిల్ యాంగిల్ కరెక్ట్. బోన్. అది మెయిన్ అంటే మేజర్. ఇది ఎక్కడ మామూలుగా ఇది జరగదు సార్. ఇది అతను సర్జరీ ఏమన్నాడంటే నేను 2017లో సర్జరీ చేశాను, నో ప్రాబ్లం, తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నాను. హీల్ అవుతుంది. సేమ్ ఆపరేషన్ మా ఆయన ఒక ఆయనకి పూణేలో ఇలాగే సంథింగ్ జరిగింది, చక్కగా హీల్ చేసుకున్నాడు. ఒక 4 నెలలు ఉండాల్సింది 2 నెలలకైనా బయటపడ్డాడు, ధ్యానం చేస్తూ బాగా. ఐ థింక్ 40 days 50 daysకో బయటపడి చాలా చక్కగా అన్ని కూడా చేసుకోగలుగుతున్నాడు ఇప్పుడు. ఓకే, సో ఎవ్రీథింగ్ క్యాన్ హీల్. ఓకే, మీరు బాగా దృష్టి పెట్టి ధ్యానం మీద ఎంతో ఫోకస్ చేస్తే మాత్రం కొద్దిగా ఎక్కువ లాంగ్ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. హీలింగ్, రికవరీ ఎప్పుడు కూడా ధ్యానం రికవరీ యాక్సిలరేట్ చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఓకే, ఓకే. మా కజిన్, మా నెఫ్యూకి ఒక 15 సంవత్సరాలు ధ్యానం మొదట్లో 6 నెలలు పడుతుంది ఉండాలని చెప్పారు. మేజర్ అంటే చనిపోవాల్సింది, మేజర్ 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 యాక్సిడెంట్లో. అందరూ మాట్లాడండి ఓకే. కావాలంటే, కనెక్ట్ చేసుకొని నెంబర్ తీసుకొని రవి మళ్ళీ కనెక్ట్ చేయకోటి. ఓకే సార్. 6 నెలలు ఉండాలి అన్న అతను అబ్బాయి అప్పుడు యంగ్స్టర్. నాకు తెలిసి ఐ థింక్ 2 months కన్నా తక్కువలోనే బయటకు వచ్చేసాడు. వచ్చేసి చక్కగా నడుస్తూ మన అన్ని పనులు చేసుకుంటూ మన సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ చేశాడు. అంటే యాక్సిలరేట్ అవుతుంది రికవరీ. మనకు అది నమ్మి దాని మీద బాగా పట్టుపట్టు చేయాలి, అంటే డౌట్ కాకుండా. ఓకే, అది ఎక్కువ ధ్యానం చేయాలి. డౌట్ ఏం లేదు సార్. నేను ఫుల్ గా సరెండర్ అయిపోయినా సార్. ఇంకా నేను అంతే. కంపల్సరీ చేస్తాను. నాకు ఇంకా ఆప్షన్ లేదు సార్. ఇంకోటి రోజుకి ఏంటంటే 3-4 గంటలు ఈజీగా నేను ధ్యానం చేయండి. వీటిని రెస్ట్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ ధ్యానం చేయటమే. రెస్ట్ అంతా ధ్యానం ఓకే చేయాలి. సార్. అవసరమైతే పడుకొని ధ్యానం చేయండి, కూర్చుంటే అవ్వలేకపోతే పడుకొని ధ్యానం చేయండి. బాగా ఎక్కువ ధ్యానం చేసేవాడు రవి. అప్పుడు ఆ ఓకే. కూర్చున్నంత వరకు 6 గంటల వరకు రోజుకి ధ్యానం చేసేవాడు. ఎందుకంటే రెస్ట్ ఉన్నది అలాగోను. అందుకని మ్యాక్సిమం ధ్యానం చేసేవాడు. అంత తొందరగా అయిపోయింది హీలింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ థ్యాంక్ యూ. అనుభవాలు అన్ని. థ్యాంక్ మరి యూ. యాక్సిడెంట్లు కానీ ఏదైనా సిచ్యువేషన్ ఎందుకు వస్తాయంటే మనము ఓన్లీ ధ్యానం పట్టుకోవడానికి వస్తాయి. ధ్యానంలో వచ్చేవాళ్ళకి కేవలం ధ్యానం పట్టుకోవడానికి మాత్రం వస్తుంది. ఒకసారి పట్టుకొని దాని గురించి సిన్సియర్గా ఉంటే అవి ఆటోమేటిక్గా వదిలిపోతాయి. ఖచ్చితంగా సార్. ఎన్నో చేస్తాను. సంకేతాలు వస్తాయి, పట్టుకోవాలి. అలా వదిలేస్తుంటే కొద్దిగా చిన్నది నుంచి కొద్దిగా పెద్దది వరకు వస్తూ ఉంటుంది. ఇంకేం లేదు, అది పట్టుకున్న తర్వాత దెన్ థింగ్స్ విల్ గో ఆటోమేటిక్. నిజంగా నా అదృష్టమే సార్. నా అదృష్టం ఇలా జరగడము, మీరు క్లాస్ కండక్ట్ చేయడము నా నిజంగా నా అదృష్టం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ గుడ్. ఇట్స్ ఎ ప్రిన్సిపల్, యూనివర్సల్ ప్రిన్సిపల్. ప్రతిదీ కూడా మనకు మంచి కోసమే జరుగుతుంది ప్రతి సిచ్యువేషన్లో. ఎందుకంటే మనకు తెలిసింది చాలా చిన్నది. ఈ చైతన్యం అనంతమైన శక్తి క్షేత్రం నుంచి దానికి తెలిసింది మొత్తం అంతా. విశ్వంలో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఈవెంట్స్ ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ అంత చక్కగా ఆర్కెస్ట్రేట్ చేస్తూ అందరికీ అన్ని రకాలుగా, ఒకరికి కర్మ హీల్ అయితే ఒకరికేమో మేనిఫెస్టో జరుగుతుంది ఒకే సిచ్యువేషన్లో. ఎన్నో రకాలుగా వాటిని పెట్టి కాంబినేషన్ సెట్ చేసి చేస్తున్నాడంటే మరి అంత ఇంటెలిజెన్స్ గురించి మనం ఎలాగ ఇది కాదు ఇది తప్పు అని చెప్పలేడానికి అవ్వదు. ఓకే, ఇది ఎలాగ అర్థం కరెక్ట్. చేసుకోవాలి. ఒక కంపెనీలో ఇప్పుడు ఒక మదర్ ఉన్నారనుకోండి, ఇంట్లో 5 పిల్లలు ఉంటే అందరికీ రకరకాల కోరికలు ఉంటాయి. వాళ్ళకి ఫుడ్ ఎక్కువ కావాలి, వాడికి అది కావాలి, ఇది కావాలి, అండగా కావాలి. మదర్ ఏం చేస్తారు, 2-3 ఐటమ్స్ చేసి అందరికీ సాటిస్ఫైడ్ చేస్తారా చేయరా? ఒకే 2-3 Yes, sir. ఐటమ్స్ తోటి ఒకటికి ఈ రకంలో ఒక ఆ విధంగా చేస్తూ మొత్తానికి అన్ని ఉన్న వాటిని అందరికీ సాటిస్ఫైడెడ్గా సర్దుతూ ఉంటుంది. అదే చైతన్యం చేస్తుంది ప్రతిసారి కూడా. ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తుంది అందరికీ. మన ఊహకు అందని విషయం అది. ఆ చిన్నపిల్లవాడికి తెలియదు, తను నిజంగా తనకు కావాల్సింది ఇచ్చింది అనుకుంటాడు. కానీ ఏదో వచ్చిందంటే తెలియదు. కానీ మదర్ ఆ విధంగా చేస్తుంది. అదేవిధంగా మన చైతన్యం అనేది మనకి ఏది మంచి నిత్యము అని చెప్పేసి అది ఖచ్చితంగా ఇస్తూనే ఉంది. మనం అవగాహన చేసుకోవాలి. కన్వర్జేషన్ విత్ గాడ్ బై నీల్ డొనాల్డ్ వాల్ష్ బుక్ 1 చదివితే చాలా అర్థమవుతాయి.
ఓకే, ఖచ్చితంగా సార్ చదువుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ అండి. అండ్ సార్ సేత్ బుక్స్ ఉంటాయి. సేత్ బుక్స్ అని సేత్ విజ్ఞానం ఉంటుంది. ఈ సేత్ బుక్స్ ఏంటంటే థాట్ పవర్ ఇంటెన్స్గా ఉండి మనం ఎవరు మహా ఆరోగ్య శాస్త్రం అని రాశారు కదా, ఆ మహా ఆరోగ్య శాస్త్రం బుక్ చదవండి. సేత్ బుక్స్ అవి ఎక్కడ దొరుకుతాయి అనేది మరి మీరు కొట్టండి, మీకు వస్తుంది. విజయవాడలో ఆయన ఉన్నారు, అక్కడ నుంచి ఆ నెంబర్ నుంచి దొరుకుతాయి. ఒకటే నెంబర్ ఉంటే మేడం సార్ పెట్టు. ఎస్ సార్, రామన్ గారు. Yes. ఇస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఎస్, అనిల్ కుమార్ గారు. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ సార్, మెడిటేషన్ చేస్తుంటే మనం మామూలుగా అన్ని మన డే రొటీన్లో పడి మనం ఏదో షాక్ కొట్టినట్టే ఉంటాం అని ఎప్పుడు దినమంతా. మెడిటేషన్ చేస్తుంటే ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్స్ అన్ని పోయి చాలా బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది, మనసు మొత్తం చాలా ఫ్రీ అయిపోతుంది. మొత్తం డే అంతా కూడా మంచి ఎరుకతో ఉంటాం సార్. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, ఈ ఎరుక మంచిగా కలుగుతుంది సార్. మనం డే బై డే మంచిగా చాలా మంచి విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ రోజు కూడా చాలా అసలు ఎంత మంచి విషయం చెప్పారంటే ఓన్లీ త్రీ పాటించుకుంటే చాలు. మనం మాట్లాడేది సత్యమా కాదా చూసుకోవాలి, అది పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి, తర్వాత అది అవసరమా కాదా అని చూసుకోవాలి. ఈ మూడు ప్రతిసారి మనం చెక్ చేసుకుంటే మన జీవితం అంతకంటే ఇక అది అసలు స్వర్గం ఎక్కడ ఉండదు సార్, మన దగ్గర ఉంటుంది. మెడిటేషన్కి వస్తే ఇది నేను ఈ కంటిన్యూగా అటెండ్ అవుతున్నాను ఈ 10 days 11 days నుంచి. కానీ ప్రతి రోజుకి కొంచెం నాకు కొంచెం డీపర్ లెవెల్లో వెళ్తున్నాను. చాలా కామ్ అయిపోతుంది బాడీ అండ్ మైండ్ కూడా చాలా కామ్ అయిపోతుంది. ఈ డే రొటీన్లో ఉండి మనం ఎంతైతే ప్రాబ్లం అవుతున్నామో చాలా ఫ్రీ అవుతుంది మైండ్. అంటే ఇంకా 40 days అయ్యేసరికి ఇంకెంత బాగుంటుందో తెలియదు. కానీ ఇంకొకటి నిన్న పౌర్ణమి కదా, నిన్న నేను ఆ 7th day రోజు సండే రోజు క్లాస్ నేర్పించిన మెడిటేషన్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను యాప్లో. దాంట్లో అప్లోడ్ ఇంకా కానట్టుంది సార్, అదొకటి ఉంటే బాగుంటుంది. ఓకే, ఇంకా అవ్వలేదా? సెవెంత్ డే లేదండి నాటికి. ఓకే. Yeah. ఈరోజు 11 రోజు, నిన్నటి 10. ఓకే, చెక్ చేయిస్తామండి వెంటనే. తర్వాత మనకు ఏదైతే మనకు ఇవి పెడుతున్నామో వీడియోస్ యూట్యూబ్లో, అది ఓన్లీ మీరు చెప్పిన కాన్సెప్ట్ మాత్రమే వస్తుంది. ఆ మెడిటేషన్ చేసిన పాట రావట్లేదు కొన్ని వీడియోస్లలో. అది కొంచెం అంటే మనకు ఇవన్నీ ఉంటే రెగ్యులర్గా ఉంటే మనకు మళ్ళీ కంటిన్యూ చేయాలన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసుకోవాలన్నా కానీ బాగుంటుంది. అవును, పిఎంసి లైవ్లో ప్లేలిస్ట్ లేదా? పిఎంసి లైవ్ ఎక్కడైతే లైవ్ వస్తుందో అందులో ప్లేలిస్ట్ ఉంటుంది కదా. ఆ కాకపోతే పిఎంసి తెలుగు ఓన్లీ కాన్సెప్ట్ వరకే ఉంది సార్. పిఎంసి తెలుగు అనే ఛానల్లో కాన్సెప్ట్ ఉంటుంది. లైవ్లో అంతేనా ఉంది? లైవ్లో మొత్తం లేదా? కోటి మీకు చూసారా మీరు? లైవ్ లో ఫుల్ గా ఉంది సార్. పిఎంసి మెయిన్ ఛానల్లో మెడిటేషన్ పార్ట్ చూసావా నువ్వు మరి కోటి? నేను చెక్ చేస్తాను సార్. నేను మళ్ళీ చెక్ ఒకసారి చేయండి. చెక్ చేస్తాను. 2 ఛానల్స్ ఉన్నాయి. పిఎంసి Okay. తెలుగు అనే ఛానల్లో ఓన్లీ లెక్చర్ పెడతారు. ఓకే బట్ ఓకే పిఎంసి నాకు మీరు తెలియదు. చూసేది పిఎంసి లైవ్ అని అది కొట్టండి, అందులో ఉంటుంది, నాకు తెలిసి ఉండాలి. సరే లేకపోతే దాన్ని అక్కడ ఫిక్స్ చేసి పెట్టిస్తాం. ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు అయితే పెట్టిస్తాం, అక్కడ ఉంటుంది. ఓకే, రైట్. రైట్ అండి. ఎస్ సార్. కిట్టు గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. 1 of కిట్టు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అండి. సార్. సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. గురుజీ, నాకు ఇవాళ 11th డే సార్ ఈ మెడిటేషన్లో భాగంగా. స్టార్టింగ్ నుంచి చాలా చక్కగా మెడిటేషన్లో భగవంతుడు ఇచ్చిన నాకు ఒక మంచి అవకాశం అనుకున్నాను. ఇప్పుడు ఈ మార్గం అనేది ఎప్పటి నుంచో చాలా అనుకునేవాడిని,
నేను శాకాహారిగా ఖచ్చితంగా మారిపోవాలి. చాలా సార్లు ట్రై చేసి మళ్ళీ అదే మార్గంలో 2-3 సంవత్సరాల క్రితం అలా వెళ్ళిపోయాను సార్. కానీ ఎట్టకేలకు భగవంతుడు మరి ఈసారి నాకు ఒక మంచి అవకాశం ఇప్పించి ఇప్పుడు పూర్తిగా శాకాహారిగా మారడానికి నాకు మంచి వే దొరికింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను సార్ ఈ 11 డేస్‌లలో. చాలా బాగా ఉన్నాను. ఎవరైనా నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటే స్టార్టింగ్‌లో పెయిన్ అనేది బాగా అయింది సార్. మీతో షేర్ చేసుకున్నాను ఎక్స్‌పీరియన్స్. కానీ ఇప్పుడు నిత్య జీవితంలో చేసిన యాక్టివిటీస్ ప్రతి ఒక్క వర్క్ అనేది నా మైండ్‌లో ప్రతిదీ రన్ అవుతూనే ఉంది సార్. నేను మెడిటేషన్‌లో ఉంటే. దయచేసి దానికి నాకు కొంచెం వివరణ ఇవ్వండి సార్. ఇప్పటి వరకు నేను ఎంతెంత మందితోటి కలిశాను, ఎక్కడెక్కడ వర్క్ చేశాను, ఎవరితోటి ఏ విధంగా వెళ్తున్నాను, ప్లస్ కానీ మైనస్ కానీ, మంచి జరిగిన సందర్భాలు కానీ, లేదంటే స్ట్రెస్ పరంగా ఒకరికొకరు అనుకున్న సందర్భాలు కానీ అన్నీ నాకు మదిలో బాగా తిరుగుతా ఉంది సార్. శూన్యంగా మెడిటేషన్ నిన్న చాలా బాగుంది. ఈ రోజు అవన్నీ నాకు తిరుగుతూనే ఉంది సార్. దయచేసి నాకు అదొకటి వివరణ ఇవ్వగలరు సార్? 100కి 90 మందికి మీరు ఏం చెప్తున్నారు అదే ఉంటుంది. సార్ ఓకే, ఇంకా ఎక్కువ శాతం అదే ఉంటుంది. సార్ మనం ఏంటంటే ఇప్పుడు గైడెన్స్ ఇచ్చాం కదా, ఆలోచనలు అనేవి సహజము, ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు సార్ మన దృష్టిని శ్వాస మీద పెట్టాలి, అంతే. సార్ అది ఎన్నిసార్లు దానివ్వండి, మీరు ఒక 40 నిమిషాలు కూర్చున్నాం ఈరోజు, అందులో ఒక 1000 సార్లు వచ్చాయనుకోండి, 1000 సార్లు మీరు పెట్టగలరా? మీ దృష్టిని లేదు తీసుకెళ్ళి సార్. శ్వాస మీద పెట్టగలరా? లేదండి. పెట్టలేరా? 1000 సార్లు ఆలోచనలు వస్తే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, 1000 సార్లు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయగలరా? మీ దృష్టిని తీసుకెళ్ళి మీరు శ్వాస మీద చేయగలుగుతాను. పెట్టాలి, అంతే. మీరు చేస్తాను. అది చేయండి, మీరు అడుగుతున్నారు కదా, మీరు చేయండి, ఆటోమేటిక్గా మీరు ట్రైన్ అయిపోతారు. ఇంకా అంతకన్నా దీనికి సొల్యూషన్ ఏమి లేదు. ఎందుకంటే సార్ అది సహజంగా మొదట్లో ఎలాగో ఉంటుంది. మెల్లగా సార్ మెల్లగా మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే ఆలోచనలు కొద్దిగా తగ్గుతూ ఆ గ్యాప్ బిట్వీన్ ఆలోచనలు అనేవి కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఆలోచనలు ఎన్ని సంవత్సరాలకైనా వస్తూనే ఉంటాయి ఒకసారి. సో దాని గురించి మీరు పక్కన పెట్టేసి, ఓకే ఆలోచనలు వస్తున్నాయా, ఓకే నేను శ్వాస మీదకి నా దృష్టిని పెట్టాలి అనుకొని వెళ్ళండి. ఇదే ఇంకా మ్యాక్సిమం మీరు చేయండి, అంతే. ఓకే, గురించి ఇంకొక మాట సార్, దయచేసి. చెప్పండి. ఆ ఇప్పుడు నన్ను ఒక మంచి ధర్మమైన మార్గంలో సత్ప్రవర్తనతోటి మంచి విధి విధానంతో నడిచే విధంగా నా బాడీ నాకు ఇప్పుడు డీటెయిల్స్ ఇస్తాను సార్. కానీ కొంతమంది ఎవరైనా అలా ధర్మంగా లేదంటే మంచిగా చేయలేకపోతే వాళ్ళకు అరిచే విధంగా తయారైనా సార్. నేను నిన్న ఈ 2-3 రోజులలో అలా చేయకూడదు, అది కాదు అని చెప్పేసి అనే విధంగా తయారైంది. ఆ విధంగా నేను ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానా సార్? మనలో ఎమోషన్స్ కొద్దిగా సహజంగానే పెరుగుతాయి. అంటే సప్రెస్డ్ ఎమోషన్స్ ఏమైనా ఉంటే అవి మనకి అవేర్నెస్ అనేది కొద్దిగా స్టార్టింగ్లో ఆ మాత్రం ఎక్కువగా ఎరుకలో ఉండడం ద్వారా ఇవి జరిగే అవకాశం ఉంది. ఇలా ఎమోషన్స్ సార్ ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయడమో, కోపంగా ఎక్కువ ప్రదర్శించడమో జరిగే అవకాశం అయితే ఉంది. అవును సార్. అవి వాటిని గమనించి దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ డ్యూ కోర్స్లో మెల్లగా మెల్లగా సెటిల్ అవుతుంది. బట్ స్టార్టింగ్లో ఏంటంటే మనం ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాం కదా, ఒక సత్యంగా ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత దాన్ని వెంటనే మన ఇరుకులోకి వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. ఇంప్లిమెంట్ అవునండి చేయాలి, కాకపోతే మెల్లగా మెల్లగా ఒక బ్యాలెన్స్ కూడా వస్తుంది అందులో కూడా. ఓకే ఇప్పుడు కాదులే, సార్. దీని గురించి చెప్పొచ్చు, ఇంకో విధంగా చెప్పొచ్చు అని మీకే తెలుస్తుంది. అయితే విషయం సార్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తెలిసిన తర్వాత దానికి వెంటనే చేయాలా, తర్వాత చేయాలనేది మెల్లగా బ్యాలెన్స్లో వస్తుంది. ఓకే, అట్లీస్ట్ సార్ ఇప్పుడు మీకు అవేర్నెస్ వస్తుంది. ఇంతకుముందు అవేర్నెస్ ఉండదు, ఉన్నా పట్టించుకోరు. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. స్లోగా అవును. దానికి ధైర్యం జోడించి మీరు చెప్పగలుగుతారు, అయితే కరెక్ట్గా కూడా చెప్పగలుగుతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి మెల్లగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఆర్కే రెడ్డి గారు, ప్లీజ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ పేరు రామకృష్ణారెడ్డి సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. జీకే సార్ రెఫర్ చేశారు కదా సార్. ఎస్ ఎస్, బాగుంది. అదే సార్, మార్నింగ్ ఇంగ్లీష్ సెషన్ అటెండ్ అవుతున్నాను, ఈవినింగ్ తెలుగు సెషన్ అటెండ్ అవుతున్నాను సార్. ఈరోజు నాకు థర్డ్ ఐ దగ్గర చాలా ప్రెషర్ వచ్చినట్టు అనిపించింది సార్.
తర్వాత ఆకాశం నుంచి ఏదో సంథింగ్ నా మీద వచ్చి మబ్బు అయినట్టు సంథింగ్ ఏదో ఫీలింగ్ సార్. బాగా చాలాసేపు ఉంది సార్ ఆ విధంగా. ఈరోజు స్ట్రెస్గా కూడా ఉన్నాను, ఆ స్ట్రెస్ కూడా రిలాక్స్ అయింది సార్. నైస్. థర్డ్ ఐ ప్రెషర్ పాయింట్స్ అవి సహజంగా మన మిడ్ బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ ఉంటుంది. మెడిటేషన్లో పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది మెడిటేషన్లో. అందువల్ల మిడ్ బ్రెయిన్ కదా, మిడ్ బ్రెయిన్ అంటే ఇక్కడ నుంచి మనం బ్యాక్ వైపు ఇలా ఒక స్ట్రైట్ లైన్, అలాగే చివరికి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ గీస్తే అది సెంటర్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ ఉంటుంది మన పీనియల్ గ్లాండ్. సో అది న్యాచురల్గా ఎప్పుడైతే మనం పూర్తిగా నిద్ర స్టేట్ అంటే ఈ డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్తామో అది యాక్టివేట్ అవుతుంది. ఓకే, యాక్టివేట్ అయినప్పుడు ఎన్నో ప్రకంపనాలు, ఎంతో శక్తి రిసీవ్ చేసుకుంటుంటాం. దట్స్ ద రీజన్ ఫర్ డౌన్లోడింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అనే ఫ్రీక్వెన్సీ. దానివల్ల ఇక్కడ సెన్సేషన్స్ ఆర్ హెడ్ అంతా సెన్సేషన్స్ ఇవన్నీ సహజంగా జరుగుతాయి. దట్ మీన్స్ అండ్ వాట్ ఈస్ ద స్పీనియల్ గ్లాండ్ గెటింగ్ యాక్టివ్ అంటే ఆజ్ఞా చక్రం, థర్డ్ ఐ సెంటర్. వాట్ డస్ ఇట్ మీన్స్? సైంటిఫిక్గా మీన్స్ స్కానింగ్ ఇన్ఫినిట్ ఫ్రీక్వెన్సీ ఫీల్డ్. ఉన్నదంతా దాని ఫ్రీక్వెన్సీ స్కాన్ చేయటం, ఇన్ఫినిట్ ఫ్రీక్వెన్సీ ఫీల్డ్ స్కాన్ చేయడానికి మన పీనియల్ గ్లాండ్ బికమ్స్ యాక్టివ్ లైక్ అన్ యాంటెనా. అది దెన్ స్కాన్స్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్. తీసుకున్నప్పుడు మనం ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతుంటాం. ఇది వెళ్ళిపోతుంది మెల్లగా, బట్ ఇట్ ఈస్ గుడ్. ఇట్ మీన్స్ దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీపర్ మెడిటేటివ్ స్టేట్స్ కదా. ఇంకోటి సార్, ఇంకో విషయం సార్, నాకు 2023లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వలన ఫ్రంటల్ లోబు, ఇన్నర్ లోబు కమ్యూనికేషన్ మొత్తం డ్యామేజ్ అయింది సార్. అది నేను రికవర్ అయ్యేదానికి 6 months పట్టింది. టాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నాను. దానివల్ల ఇంతకు ముందు ఎట్లా అంటే స్ట్రోక్ ముందు ఏదన్నా కళ్ళు మూసుకుంటే ఇమేజ్ సెన్సింగ్ అయ్యేది. ఈ స్ట్రోక్ వలన ఆ ఇమేజ్ సెన్సింగ్ పోయింది సార్. ఇప్పుడు ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత కళ్ళు మూసుకుంటే ఇమేజ్ రావడము, తర్వాత ఆ సెన్సింగ్ తెలుస్తుంది సార్. వెరీ నైస్. జీకే గారి ఆధ్వర్యంలో చక్కగా చేయండి అని చెప్పిన చేసేయండి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ మీ అద్భుతమైన అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మీ అనుభవాలను కానీ లేదంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ ధ్యాన అనుభవాల్ని పంచుకోవాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు చంద్ర గారిని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. చాట్ లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ రూపంలో కూడా మీరు ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఎస్ సార్. మనం ఇక్కడ కంక్లూడ్ చేద్దాం ఈరోజు. ఈ వీక్ హెల్త్ వీక్. సో రేపు వెజిటేరియన్ చాయిస్ గురించి, ఎందుకంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మన హెల్త్ స్పెసిఫిక్గా, మన మైండ్ షార్ప్నెస్, ఫిజికల్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ సిగ్నిఫికెంట్గా ఉండాలంటే, మన మేనిఫెస్టేషన్స్ అద్భుతంగా జరగాలంటే, మన కర్మ డిజాల్వ్ అవ్వాలి, అక్యుములేట్ చేసుకోకూడదు ఉండాలి అంటే, ఫ్యూచర్ స్పిరిచువల్ గ్రేట్గా ఉండాలంటే, వీటన్నిటికీ వెజిటేరియనిజంలోకి అంటే ఎస్పెషలీ యానిమల్ హింసలు, యానిమల్ కిల్లింగ్స్ నుంచి ఖచ్చితంగా బయటపడాలి అనే విషయము. అయితే అది కర్మ సిద్ధాంత పరంగా ఉండే, కానీ మనం ఒక ధ్యానం ప్రకారం, అదే ధ్యానం అంటే వెజిటేరియన్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది మనకి, అన్నిటి యానిమల్స్ కానీ లేకపోతే విశ్వానికి, ప్రపంచానికి, వాటర్ లెవెల్స్ గురించి అని ఎన్నో రకాలుగా సైంటిఫిక్గా చాలా డేటా ఉంది. అదంతా కూడా మనం రేపు మ్యాక్సిమం తెలుసుకుందాము రేపు క్లాస్లో. తర్వాత ఇంకా రెస్ట్ ఆఫ్ ద వీక్లో మెంటల్ హెల్త్ గురించి కూడా తెలుసుకుందాం. ధ్యానం ద్వారా అద్భుతమైనటువంటి కెమికల్స్ ఎలా బ్రెయిన్లో ఉత్పత్తి అవుతాయి, దాని ద్వారా ఏం జరుగుతుంది, మనం హ్యాపీగా ఎందుకు ఉండగలుగుతున్నాం, ఇవన్నీ విషయాలు కూడా ఈ వారంలో మనము తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సో సీ యూ ఆల్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.